కాలంలో మరింత అభివృద్ధి జరగాలని భీమవరం ప్రాంతమంతా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఆగస్టు 5న జరగనున్న చేనేత కళాకారుల సమ్మేళన విజయవంతానికి బీజేపీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. మన బీసీ మన చేనేతన్న పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కళాకారులు పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, చేనేత కళాకారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సార్, నేను కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ అండి. అయితే ఈరోజు మన చేనేత, మన ఆత్మగౌరవం, మన వారసత్వం, మన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ చేనేత సమ్మేళనం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మన జిల్లా పార్టీ ఏంటంటే పెద్దలు కాకినాడ నుంచి చేసిన కొండల సాయి గారికి, అలాగే మోర్చా నాయకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు 5వ తారీఖున జరిగిన ఈ తుమ్మలపల్లి సమస్య విజయవాడ అందరూ కూడా చేయూత నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఒక్క ప్రోగ్రాం సహకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మన భారతదేశానికి అంతటికీ కూడా సమావేశం మీటింగ్ పెట్టడానికి చేనేతల నుండి ప్రారంభిద్దామనే ఉద్దేశంతో చేనేతల సమ్మేళనం శోభాయాత్ర అని ఒక నామకరణలో ఈ యొక్క చేనేతలతో ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ రావాలి అని ఆహ్వానించడానికి ఈరోజు మీ అందరూ భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ రోజు 5వ తారీఖుని విజయవాడ చేరుకోవాలని కోరుతున్నాం. ఈరోజు కోటనందూరు మండలంలో పాతకొట్టం గ్రామంలో ఈరోజు చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో రేపు విజయవాడలో జరగబోయే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ శోభాయాత్రకి తండోపతండాలుగా తరలి రావాలని చెప్పి రాష్ట్ర బీజేపీ